హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఊటీ టూర్ వీడియోస్ అండి. ఈ ప్లేస్ వచ్చి మనకి ట్రీ పార్క్ అంటారండి. దీన్నే 8th మైల్ అని కూడా అంటారండి. ఇక్కడ మనకి వ్యూ పాయింట్స్ అనేవి చాలా బాగుంటాయండి. లొకేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. చాలా బాగుంటాయండి లొకేషన్స్ అన్నీ. ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ అనేవి జరిగాయండి. ఇక్కడ మనకి ఎంట్రీ టికెట్ అనేది ఏమీ లేదండి 8th మైల్కి. లొకేషన్స్, వీడియోస్, ఫొటోస్ ఇవన్నీ మనం తీసుకోవచ్చండి. ఇక్కడ చాలా మంచి ప్లేస్ అండి చూడటానికి. 8th మైల్ కూడా ఖచ్చితంగా చూడాల్సిందేనండి. మూవీ షూటింగ్ ప్లేసెస్ అండి ఇవన్నీ. చాలా లొకేషన్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. కూల్ క్లైమేట్లో సమ్మర్లో ఖచ్చితంగా ఊటీ అనేది మనం సందర్శించాలండి. ఈ ప్లేసెస్ అన్నీ ఖచ్చితంగా మనం విజిట్ చేసి చూడాల్సిందేనండి. నెక్స్ట్ మనకి 8th మైల్ నుంచి కొంచెం కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత 9th మైల్ అనేది అరైవ్ అవుతుంది. ఈ 9th మైల్ నేమ్ వచ్చి వెల్ నోన్ డౌన్ అంటారండి దీన్ని. ఇక్కడ మనకి ఎంట్రీ టికెట్ వచ్చి 30 రూపీస్ తీసుకుంటున్నారండి 9th మైల్లో. ఇక్కడ చాలా సూపర్గా ఉన్నాయండి లొకేషన్స్ అనేవి. వ్యాలీ వ్యూ పాయింట్స్ కూడా చాలా బాగున్నాయండి. 9th మైల్ అనేది ఖచ్చితంగా కంపల్సరీగా చూడాల్సిన ప్లేస్ అండి ఈ మూవీ షూటింగ్ లొకేషన్స్లో. ఏరియా కూడా చాలా వైడ్ అండ్ చాలా ఎక్కువ ఉందండి. బ్యూటిఫుల్ లొకేషన్స్తో చాలా బాగుందండి ఈ 9th మైల్ కూడా. వన్ ఆఫ్ ద మోస్ట్ విజిట్ ఇన్ కూనూర్ అని చెప్పచ్చండి. ఇక్కడ మనకి ఆదివాసుల నివాసం అనేది ఉండేవంటండి. వాళ్ళ టెంపుల్స్, హౌసెస్, నమూనాలు ఇవన్నీ మనకి ఇక్కడ ఎగ్జిబిట్ చేశారండి. అవి కూడా చాలా వెరైటీగా చాలా అందంగా ఉన్నాయండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఆ హౌసెస్, ఆ టెంపుల్స్ చాలా విచిత్రంగా కూడా ఉన్నాయి చూడడానికి. చాలా చిన్న చిన్నగా ఉన్నాయండి. తండా వాళ్ళు అనేది ఇక్కడ ఉండేవాళ్ళంటండి. వాళ్ళ యొక్క డెమోస్ అండి ఇవన్నీ ఈ ప్లేసెస్. ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ జరిగాయండి మనకి. 9th మైల్లో కూడా హార్స్ రైడింగ్ అనేది అవైలబిలిటీ ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హార్స్ రైడింగ్ ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మనకి ఇక్కడ ఊటీలో ప్లేసెస్తో పాటు ప్లేసెస్ నేమ్స్ కూడా చాలా వెరైటీగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. చాలామంది ఇంట్రెస్ట్గా హార్స్ రైడింగ్ అనేవి చేస్తున్నారండి. చాలా బాగున్నాయండి హార్స్ రైడింగ్ కూడా చాలా బాగుందండి ఇక్కడ. చాలా పెద్ద ప్లేస్ అండి. హార్స్ రైడింగ్ అవి చేసే వాళ్ళకి చాలా బాగుంటుందండి ఈ ప్లేస్ అనేది. లొకేషన్స్ అనేవి మాత్రం చాలా వండర్ఫుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. మనకి ఇక్కడ నుంచి పైకారా వాటర్ ఫాల్స్ అండి. మనకి ఇక్కడ దగ్గరలో పైకారా డ్యామ్ అండి. ప్రజెంట్ వాటర్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. ఫుల్గా ఉంటే కనుక చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి లొకేషన్. ఇది వచ్చి పైకారా డ్యామ్ అండి. మనం ఈ టూర్ వచ్చి పైకారా టూర్ అండ్ ముదుమలై టూర్ అండి. అందులో ఇది పైకారా డ్యామ్ అండి. వాటర్ అనేది కొంచెం తక్కువగా ఉన్నాయండి, కానీ లొకేషన్ అనేది చాలా బాగుందండి. ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. పైకారా రివర్ నుంచి మనకి న్యాచురల్గా ఏర్పడిన వాటర్ ఫాల్స్ అనేవి చాలా ఉన్నాయండి. ఇక్కడ కూడా మూవీ షూటింగ్స్ అనేవి జరిగావండి. పైకారా వాటర్ ఫాల్స్కి మనకి టికెట్ వచ్చి 30 రూపీస్ అండి. మనకి ఇక్కడ దగ్గరలోనే పైకారా లేక్ బోట్ హౌస్ ఉందండి. మనకి ఊటీలో ఊటీ బోట్ హౌస్ లాగా మనకి ఇక్కడ పైకారా లేక్ బోట్ హౌస్ ఉందండి. ఊటీ లేక్లో అంత వాటర్ అనేది ఫ్రెష్గా లేదండి. ఇక్కడ మాత్రం వాటర్ అనేది చాలా ప్యూర్గా చాలా క్లీన్గా ఉందండి. చాలా బాగుందండి ప్లేస్ కూడా. బోటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా బోటింగ్ అనేది ట్రై చేయొచ్చండి. ఇక్కడ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోటింగ్స్ అవైలబిలిటీ ఉన్నాయండి. ఇది చాలా లాంగ్ డిస్టెన్స్ ఉందండి. బోటింగ్ కూడా చాలా ప్యూర్గా క్లీన్గా కూడా ఉన్నాయండి వాటర్ అనేవి. ఖచ్చితంగా ఊటీ లేక్లో బోటింగ్ చేయలేని వాళ్ళు ఇక్కడ ఖచ్చితంగా బోటింగ్ అనేది చేస్తే బాగుంటుందండి. ఇక్కడ బోటింగ్ వచ్చి 10 సీటర్, 8 సీటర్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయండి. అమౌంట్ కూడా మనకి ఆ బోటింగ్ తగ్గట్టు డిఫరెంట్ అమౌంట్ అనేది మనకి ఇచ్చారండి. ఇక్కడ కూడా లొకేషన్స్ చాలా బాగున్నాయండి. బోటింగ్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ బోటింగ్ అనేది చేయాలండి. వాటర్ అనేది చాలా ప్యూర్గా చాలా క్లీన్గా ఉందండి. నేచర్ కూడా చాలా బాగుందండి. లొకేషన్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయండి. వాటర్ ఫుల్గా ఉండి చాలా బాగుందండి. బోటింగ్ అనేది చాలా ప్రశాంతంగా చాలా బాగుందండి. ఇక్కడ పైకారాలో మనకి బోటింగ్ అనేది చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా అందరూ ఒకసారి ట్రై చేయండి. చాలా కూల్ క్లైమేట్లో ఈ బోటింగ్ అనేది చాలా బాగుందండి. ఊటీ లేక్ కన్నా మనకి ఇక్కడ బోటింగ్ చేస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం అండి. చాలా బాగుందండి బోటింగ్ అనేది ఇక్కడ. లొకేషన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఎటు చూసిన చెట్లు, వాటర్, మౌంటైన్స్తో చాలా బాగుందండి.
వీడియోస్ ఫొటోస్ తీసుకోవడానికి చాలా మంచి లొకేషన్ అండి ఈ పైకారా బోటింగ్ అనేది. ఈ ప్లేస్ వచ్చి పైకారా లేక్ బోట్ వ్యూ పాయింట్ అండి. చూడడానికి కూడా చాలా బాగుంది. కొంచెం డిస్టెన్స్ అనేది మనకి కిందకి దిగిన తర్వాత మనం వాటర్లో అనేది మన ఈ బోటింగ్ అనేది అవైలబిలిటీ ఉందండి. కొంచెం డిస్టెన్స్ ఉందండి. ఇక్కడ నుంచి మన ముదుమలై వైల్డ్ లైఫ్ సఫారీ అండి. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్గా ఉందండి ఈ ముదుమలై ఫారెస్ట్. దట్టమైన అడవి చెట్ల నుండి ప్రయాణం చాలా అద్భుతంగా ఉందండి మనకి. ఇవంతా వచ్చి ముదుమలై వైల్డ్ లైఫ్ శాంచురీ అండి. మనకి ఇక్కడ 3 రాష్ట్రాల ట్రై జంక్షన్లో ఉందండి. ఈ కేరళ, తమిళనాడు అండ్ కర్ణాటక బార్డర్లో ఉందండి ఈ వైల్డ్ లైఫ్ సఫారీ అనేది. మనకి ఫస్ట్ వైల్డ్ లైఫ్ శాంచురీ అండి మనకి ముదుమలై వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది. యాక్చువల్గా ఇదంతా ఎక్కువ టైగర్ రిజర్వ్ అండి. మనకి లక్ ఉంటే టైగర్ అనేది కనిపిస్తుంది, లేదంటే చాలా యానిమల్స్ వరకు కనిపిస్తాయండి. ఎలిఫెంట్స్ ఇవన్నీ కామన్గా అనేది చాలా ఎక్కువ కనిపిస్తాయండి. ఇక్కడ మనకి సఫారీ కౌంటర్ అని ఉంటుందండి. రిసెప్షన్ ఏరియాలో టికెట్స్ అనేవి మనకి ఇస్తారు. టైమింగ్స్ కూడా ఇస్తారండి ఇక్కడ. మనకి బస్సు అయితే మనకి 340 రూపీస్ తీసుకుంటారండి. జీప్ అయితే 4000 మనకి తీసుకుంటున్నారండి ఇక్కడ. ఇక్కడ చాలా జింకలు, ఎలిఫెంట్స్ అయితే చాలా ఎక్కువ కనిపించినాయండి. మేము వెళ్ళినప్పుడు అయితే ఎక్కువ ఎలిఫెంట్స్ అనేవి కనిపించాయి. టైగర్ అనేది ఏమీ కనిపించలేదండి. కానీ దీన్ని ఎక్కువ టైగర్ రిజర్వే ఉంటారండి. టైగర్స్ అనేవి చాలా ఉంటాయి అంటారు. కొంచెం మందికి మాత్రమే టైగర్స్ అనేవి కనిపిస్తాయండి. మాకు మాత్రం ఎక్కువ ఎలిఫెంట్స్ కనిపించాయి. మధ్యలో 10 మినిట్స్ అనేది మనకి సఫారీ వాటర్ ఫాల్స్ దగ్గర బ్రేక్ ఇస్తారండి. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.